మనతో పాటు జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ టీటీడీ బోర్డు మెంబర్ బొంగునూరు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. కొండగట్టులో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఏం చెప్తారనేది తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న ఏంటన్నా ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకి ఇచ్చినటువంటి ఈ 35 కోట్ల దీనికి సంబంధించి ఏం చెప్తారన్న? సౌకర్యాలు లేవని ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో ఆ రోజే తను ప్రామిస్ చేశారు, నేను చేయిస్తాను అని చెప్పారు. దానికి అనుగుణంగా తను మాట ఇచ్చిన దానికి అనుగుణంగా ఈరోజు గవర్నమెంట్ ఫామ్ కాగానే టీటీడీ ద్వారా ఆ నిధులు అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బోర్డు చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు అండ్ బోర్డు మెంబర్స్ అందరూ, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు దీన్ని సహకరించి ఇమ్మీడియట్గా దాన్ని ఏవైతే ఒక ఎస్టిమేషన్స్ అనుగుణంగా 35 కోట్ల 19 లక్షలు అనేది దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి నెక్స్ట్ కమింగ్ డేస్లో గిట్ట వీలైన తొందరగా షార్ట్ స్పాన్లో దీనికి సంబంధించిన అన్ని ఏవైతే టెండర్ ప్రక్రియలు కానీ ఇంకో అంటే దీనికి ఏవైతే టెక్నికల్ విధంగా ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసి వర్క్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో క్లియర్గా డిప్యూటీ సీఎం గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మీ పాత్ర కానీ ఆనంద్ సాయి గారి పాత్ర కానీ చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే మీరు తీసుకెళ్ళి ప్రపోజల్ పెట్టడం, వాళ్ళు ఓకే చేయడానికి మీరు చాలా సహకరించారు అని చెప్పి. అంటే ఎలా చూస్తారన్న పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అంజన్నకి సంబంధించి, కొండగట్టు అంజన్నకి అవినాభావ సంబంధం చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఆయనకి పునర్జన్మనిచ్చారని, దాంట్లో మీరు భాగం పంచుకోవడం ఎలా చూస్తారు? డెఫినెట్గా ఆ రోజు ఏదైతే పునర్జన్మ అంటే 2009లో ప్రచారానికి ఇక్కడ వచ్చినప్పుడు ఏదైతే హైటెన్షన్ వైర్తో ఎలక్ట్రికల్ షాక్ తను గురైనప్పుడు ఒక 10 to 15 మినిట్స్ పోలేకున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను, ఫిజికల్గా నేను ఉన్న వ్యక్తిని. అదే మాదిరిగా తను ఈ కొండగట్టు అంటే ఎన్నో సందర్భాల్లో కొండగట్టు గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఆయన ప్రస్తావించింది ఎన్నోసార్లు ప్రస్తావించాడు. మరియు ఏదైతే తను చెప్పినట్టు నేను, ఆనంద్ సాయి గారు, మా ఇంకో సభ్యులు గిట్ట ఉన్నారు జనసేన నుంచి, మేము ఏంటంటే ఈ లెటర్ రాసింది ఎవ్రీ బోర్డు మీటింగ్లో కానీ వ్యక్తిగతంగా కానీ చైర్మన్ గారికి ఇవన్నీ మేము వాళ్ళ మీద కొంచెం ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఇమ్మీడియట్గా మాకు అప్రూవల్స్ కావాలి, శాంక్షన్ చేయాలి, బోర్డులో మీరు పెట్టండి, ఈ ఎజెండాలో పెట్టండి ఇది అంటే ఆ విధంగా మేము పలు దఫాలుగా మేము వాళ్ళని కొంచెం రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఇక మనం లాస్ట్ 12 months నుంచి చేస్తే ఇప్పుడు మనకు ప్రపోజల్ వచ్చింది. ఇకపోతే తెలంగాణలో జనసేనకు సంబంధించి ఇప్పుడు ఈ మీటింగ్ దీని ఒక సారాంశం ఏంటన్నా? జనసేన మీటింగ్ సంబంధించింది ఏదైతే ఉందో పర్టికులర్లీ ఇది ఒక మా అధ్యక్షుల వారి దగ్గర నుంచి ఉన్నది, అధ్యక్షుల వారి దగ్గర నుంచి ఏదైతే ఇక్కడ క్యాడర్ కానీ లీడర్షిప్ కానీ ఎలా ముందుకు పోవాలా, ఏం చేయాలి, ఏం కథ అనేసి అని చెప్పేసి ఇక్కడ మీటింగ్ ఏదైతే జరిగిందో ఏవైతే ఉన్నాయో ఈ మీటింగ్కి అనుగుణంగా ఏంటంటే తెలంగాణలో రాబోయే రోజుల్లో ఏదైతే పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా మనము పార్టీని నిర్మించుకోవాలి, రాబోయే తరానికి అంటే ప్రజెంట్ న్యూ లీడర్షిప్ ఎట్లా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అన్న ఒక ముఖ్యమైన ఉద్దేశంతో దానికి అనుగుణంగా అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకునే ఉద్దేశంలో కొన్ని సలహాలు సూచనలు చేసినారు. రాబోయే రోజుల్లో దానికి అనుగుణంగా కొంచెం పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళతో కూడా మాట్లాడినట్టుగా ఉన్నారు. అంటే రేపు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారు? డెఫినెట్గా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మొన్న సుమారుగా పోటీ చేసింది 130-140 పంచాయతీలలో యాజ్ ఎ వార్డు మెంబర్స్లో ఉండొచ్చు, ఇంకోటి రూపంగా ఉండొచ్చు చేస్తే అందులో ఒక సుమారుగా 52-54 అప్రాక్సిమేట్ నెంబర్ ఇంతమంది గెలిచారు. అంటే అది అక్కడ ఉన్న వాళ్ళ గుడ్ విల్ అనుకోండి, లీడర్షిప్ అనుకోండి. ఏంటంటే ఈరోజు దినం ఏ విధమైన సపోర్ట్ వాళ్ళకి లేకున్నా కానీ ధైర్యంగా జనసేన అని చెప్పుకొని వాళ్ళు ఆ ధైర్యంగా ముందుకొచ్చి ఊర్లలో ఉండే అంటే ఏ విధంగా డైనమిక్స్, లోకల్ డైనమిక్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళు ఇది చేసుకొని వాళ్ళకి ముందుకు రాగలిగినారు. వాళ్ళకి అందరికీ మీ ద్వారా గిట్ట ప్రత్యేకించి వాళ్ళకందరికీ గిట్ట ఎవరైతే ముందుకు వచ్చి పోటీ చేసారో గెలిచిన వాళ్ళు వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా కంపల్సరీ పోటీ ఉంటుందని రాబోయే రోజుల్లో ఏంటంటే ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకోండి, జిహెచ్ఎంసీ, మున్సిపల్ ఎలక్షన్స్, ఏవే ఎలక్షన్స్ అయినా ఏంటంటే కొంచెం ఇవన్నీ రాబోయే రోజుల్లో పార్టీ పరంగా అండ్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో జనసేన ఉంది కాబట్టి అవి పై స్థాయిలో వారి నిర్ణయాలకు అనుగుణంగా మేమైతే మా క్యాడర్ కానీ మేము కానీ ఏదైతే లీడర్షిప్ ఉందో
ప్రతి ఎలక్షన్లో పోటీ చేయడానికి అనుగుణంగానే ముందుకెళ్తూ ఉంటాం ఇప్పటి నుంచి. కానీ అక్కడ రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి అనుగుణంగా ఏదైతే మా లీడర్షిప్ నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుగుణంగా మేము కట్టుబడి ఉండి ముందుకెళ్తాం. రైట్, థ్యాంక్ యూ.